హాయ్ ఫోక్స్, నేను రాత్రి పాండిచ్చేరికి అయితే వచ్చేసాం. బీచెస్ ఈరోజు ఈవినింగ్ ప్లాన్ చేసాం. ఈరోజు పిచ్చావరం వెళ్తున్నాం. ఇక్కడ పాండిచ్చేరి నుంచి 50 కిలోమీటర్స్ పిచ్చావరం. పాండిచ్చేరి నుంచి ఒక 78 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది పిచ్చావరం. పిచ్చావరానికి డైరెక్ట్గా బస్సెస్ అయితే పాండిచ్చేరి నుంచి లేవు, కానీ చిదంబరం నుంచి 16 కిలోమీటర్స్ మాత్రమే పిచ్చావరం. మీలో ఎవరైనా చిదంబరం దేవాలయం దర్శించుకోవడానికి వస్తే మాత్రం పిచ్చావరానికి వెళ్ళండి. ఎందుకంటే చిదంబరం బస్ స్టాప్ నుంచి పిచ్చావరానికి అయితే బస్సులు ఉన్నాయి. జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పారు. పిచ్చావరంలో బోటింగ్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసేది, ఇంకొకటి తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసేది. కానీ అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసేది ఎక్కువగా చూస్ చేసుకుంటారు. అదైతే చాలా లోపలికి తీసుకెళ్తారని చెప్పి. ఇక్కడ బోర్డు మీద ప్రైజెస్ చూడొచ్చు. 4 పర్సన్స్కి 400 తీసుకుంటారు 1 అవర్కి, 6 పర్సన్స్కి 600. మనం కావాలంటే వేరే వాళ్ళతో షేర్ కూడా చేసుకోవచ్చు. రో బోట్ అండ్ మోటార్ బోట్ 2 ఉన్నాయి. మోటార్ బోట్కి 1 అవర్ టైం పడుతుంది, వెయిట్ చేయాలన్నారు. అందుకు మేము రో బోట్కి వెళ్ళిపోయాం. మన బిల్లు టోకెన్ నెంబర్ ఉంటుంది. ఆ టోకెన్ నెంబర్ డిస్ప్లే మీద రాగానే మన బిల్ని ఒకసారి చెక్ చేసి లైఫ్ జాకెట్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. మా జర్నీ స్టార్ట్ అయింది. ఇతనే మన బోట్ డ్రైవరు. పిచ్చావరం మాంగ్రూవ్ ఫారెస్ట్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్. మాంగ్రూవ్ ఫారెస్ట్ని తెలుగులో మడ అడవి అని కూడా అంటారు. ప్రపంచంలో అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్ బెంగాల్లో ఉంది, సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్. 2వది పిచ్చావరం. 3వది మన ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ జిల్లాలోని కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంది. పిచ్చావరం అనేది బంగాళాఖాతానికి దగ్గరలో ఉంటుంది. బంగాళాఖాతం యొక్క బ్యాక్ వాటర్ అంతా కూడా చిన్న చిన్న కాలువల రూపంలో ఈ పిచ్చావరం దగ్గరకు వచ్చి చేరుతాయి. ఇక్కడ చూడొచ్చు, టోటల్ పిచ్చావరం ఫారెస్ట్ అనేది 3000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ బంగాళాఖాతం బ్యాక్ వాటర్ అంతా కూడా చిన్న పెద్ద కాలువలు కలిసి దగ్గర దగ్గర 4482 కాలువలు ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా వాటర్ అనేది బంగాళాఖాతం నుంచి ఇక్కడికి వచ్చి చేరుతుంది. అక్కడ పిచ్చావరం అనే చిన్న ఊరుంది. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పటికి కూడా పడవల్లోనే వెళ్ళాలి. ఎటువంటి బ్రిడ్జెస్ అనేది నిర్మించలేదు. ఆ ఊరి వల్లే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి బోటింగ్కి అంత పేరు వచ్చిందని అంటారు. నీటి లోతు కూడా మరి ఎక్కువగా ఏమి లేదంట, 3 to 4 ఫీట్స్ మాత్రమే ఉంటుందంట. కానీ లోపలంతా బురద ఉండడం వల్ల దిగితే కాలు ఇరకపోతుంది అని అన్నారు.
ఎదురుగా వచ్చే బోటు మా బోట్ని ఢీ కొట్టేసింది. కమల్ హాసన్ గారి దశావతారం సినిమాలోని రాయిని మాత్రం సాంగ్ని ఇక్కడ కూడా కొద్దిగా షూట్ చేశారు. అంతేకాదు విశాల్ గారి డిటెక్టివ్ మూవీలోని క్లైమాక్స్ కూడా ఇక్కడే షూట్ చేశారంట. పడవ నడపడానికి అన్న వాళ్ళకు 1 కిలోమీటర్కి 80 రూపీస్ లాగిస్తారంట. మీలో ఎవరైనా ఇలాంటి మాంగ్రూవ్ ఫారెస్ట్ చూడాలనుకుంటే పిచ్చావరం వెళ్ళండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకెళ్ళండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.